నిర్గమకాండం 30వ అధ్యాయం 34వ వాక్యం. మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, పరిమళ ద్రవ్యములను అనగా జటామాంసి గోపి చందనమును, గంధపు చెప్ప అను ఈ పరిమళ ద్రవ్యములను, అదిగో స్వచ్ఛమైన సాంబ్రాణి సమభాగములుగా తీసుకుని వాటితో ధూపద్రవ్యములు చెయ్యాలి. అంటే ధూపద్రవ్యం అంటే మీకు ఉదాహరణగా చెప్తానండి. సాంబ్రాణితో మనం ఏం చేస్తాం? ధూపం వేస్తాం. స్వచ్ఛమైన సాంబ్రాణిని తీసుకోమంటున్నాడు ధూపద్రవ్యం తయారు చేయడానికి. ఒక ద్రవం, ఒక ధూపద్రవం తయారు చేయడానికి సాంబ్రాణి కావాలి, గోపి చందనం కావాలి, జటామాంసి కావాలి, అన్నీ కొన్ని పదార్థాలు, గంధపు చెక్క కావాలి. వీటిల్లో అన్నిటి గురించి స్వచ్ఛత అని చెప్పలేదు, కానీ స్వచ్ఛమైన సాంబ్రాణి. ఇప్పుడు పిల్లలకి ఆ సాంబ్రాణి ధూపం వేస్తున్నారో లేదు నాకు తెలియదు, కానీ మా చిన్నప్పుడు ఆంధ్రాలో ఈ చంటి పిల్లలు పుట్టిన పిల్లలకి తలకు స్నానం చేయించిన తర్వాత ఆ నిప్పుల మీద సాంబ్రాణి పోసి ఏమంటే ఆ తల జుట్టు భాగాల కింద ఇలాగా అంటే ఆ పొగ ఆవరిస్తూ ఉంటుంది. ఇప్పుడు చేస్తున్నారా లేదా? చేస్తున్నారా? మంచిది, ఆమేన్. చేస్తారు. ఏమండి కాళ్ళ మీద పెట్టి వాడికి స్నానం చేయించి ఏమండి టవల్తో తుడిసి ఏమంటే సాంబ్రాన్ని పొగేసి ఆడు ఇంకా ఆ సువాసన కాడు మత్తులోకి వెళ్ళిపోతాడు. అంతే, 1-2 గంటలు లేగడు, ఇంకా హాయిగా నిద్రపోతాడు. ఆ పడుకున్న వాడి దగ్గరికి వెళ్ళి అట్లా కొట్టినా కానీ ఆడు కదలడం మెదలడం మొత్తం ఆవరిచ్చేస్తుంది. ఆ సాంబ్రాణి పొగ అంత బాగుంటుంది. మొన్న మధ్యలో ఎవరు ఇంటికి వెళ్ళానండి, ఏందమ్మా సాంబ్రాణి వాసన వస్తుంది, ఎవరు లేరు కదా సంటి పిల్లన్నా. ఆ తల్లి అంటది, లేదన్నా వర్షాకాలం కదా ఇంటి కొంచెం ముక్కు కంపు వస్తుందని ఆ ఎల్ఈడి అది కరెంటు బల్బు దాంట్లోనే చిన్నది ప్లేట్ ఉందన్న, అందులో వేస్తే కనుక ఈ స్మెల్ వస్తుంది అన్నారు. చూపించండి అన్న. చూపించే భలే ఉంది, ఆమేన్. అంటే ఇప్పుడు ఈ ధూపద్రవ్యానికి ఏం కావాలి? సాంబ్రాణి, అంటే స్వచ్ఛమైన సాంబ్రాణి కావాలి. అంటే ఇప్పుడు దాని అర్థం ఏంటంటే దేవునికి ఆ రోజుల్లో ఒక ధూపం వేయడానికి, ప్రత్యక్ష గుడారంలో ఒక ధూపం వేయటానికి ఈ సాంబ్రాన్ని ఉపయోగిస్తూ ఉండేవారు. దీన్ని దేంతో పోల్చడం జరిగిందంటే ప్రార్థన. దేంతో చెప్పండి? ప్రార్థన. దీనికి లింక్ ఎక్కడుందంటే ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 4వ వాక్యాన్ని చూడండి అందరూ. అప్పుడు ధూప ద్రవ్యముల పొగ ఎవరితో కలిసి? పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను. మీ నలుగురు రండి, మోకరించండి. అప్పుడు ఆ ధూప ద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని నేనంటాను. ఇప్పుడు పరలోకంలో ధూపంతో ఏం పని ఆలోచించేయండి, పరలోకంలో పొగతో ఏం పని ఆలోచించేయండి. ఇక్కడ స్వచ్ఛమైన సాంబ్రాణి అంటే గమనించండి, వీళ్ళెవరో పరిశుద్ధులు. అంటే పాపములోంచి విడుదల పొంది, మారు మనసు పొంది, బాప్తిసం పొందుకొని పరిశుద్ధుల సావాసంలో జీవించే వ్యక్తులు. ఇప్పుడు వీళ్ళతో కలిసి ధూపం ఎక్కడికి వెళ్ళింది అంటే అర్థం ఏంటంటే ధూపం అంటే స్వచ్ఛమైన సాంబ్రాణి. అంటే మనం చేసే ప్రాంతంలో ఏముండాలంటే
స్వచ్ఛత ఉండాలి. ఏముండాలి చెప్పండి? స్వచ్ఛత. మనం చేసే ప్రార్థనలోనే ఒక స్వచ్ఛత. ఎలాగో చెప్తాను వినండి. దీనికి ఎగ్జాంపుల్గా 145వ కీర్తన 18వ వాక్యాన్ని చూడండి. తనకి నిజముగా మొరపెట్టే వారికి అందరికీ దేవుడు సమీపముగా. అంటే నిజం అంటే ఏంటి? స్వచ్ఛత. అంటే ప్రభు నమ్ముకుని బాప్తిసం పొంది ప్రార్థన మందిరానికి వచ్చే ప్రతి వ్యక్తిలో మన ప్రార్థనలో ఏముండాలంటే స్వచ్ఛత. లేక మనం చేసే ప్రార్థనలో నిజము ఉండాలి. అందుకని నిజముగా మొర్రపెట్టేవారికి ఎవరు సమీపంగా ఉంటాడు అంటే స్వచ్ఛంగా, అంటే కల్తీ లేకుండా ఎవరైతే ప్రార్థన చేస్తూ ఉంటారో ఆ ప్రార్థన ఎక్కడికి వెళ్ళిపోద్ది? ధూపం వలె దేవుని సన్నిధికి వెళ్ళిపోద్ది. అంటే అబద్ధంగా మొరపెట్టేవాళ్ళు కూడా ఉంటారు. ఎలా ఉంటారు చెప్పండి? అబద్ధంగా కూడా మొరపెట్టేవాళ్ళు ఉంటారు. ఎలాగో చెప్తాను వినండి. ఆదోనిలో ఉన్నప్పుడు ఒక ఇంట్లో ఏదో కొన్ని గొడవలు, భార్య భర్తల మధ్య ఏదో గొడవ జరిగింది మొత్తం మీద. ఆ తల్లి ప్రార్థనా మందిరానికి వచ్చి, పాస్టర్ అయ్యా మా ఇంట్లో ఉపవాస కూటం పెట్టండి అని అడిగింది ఆ తల్లి. సరే అమ్మా నేను పెడతాలే, మరి మేమే కాదు మీరు కూడా ఉపవాసం ఉండండి అంటే, మేము ఉంటాం పాస్టర్ గారు మీరు కూడా ఉండండి అంటే, ఇంకా నేను మా బెదరు ఆ రోజు బుధవారం కావాలో ఆ రాత్రి తిన్న అన్నమే కూటం పెట్టాము చోట 11 గంటలకు ఎప్పుడు భోజనం చేసామండి. ఇంక ఈ తల్లి అలాగ ఉపవాస కూటంగా అడిగింది కదండి. సరే అమ్మా వస్తామమ్మా అని వెళ్ళామండి. మొత్తం మీద 10:30 కూటం స్టార్ట్ చేసాం. మొత్తం మీద ఆ రోజుల్లో మనం కరువు కాలం అని ఉత్తరం దొరికితే మొత్తం రాస్తారు కదండి, పేపర్ల మీద పేపర్ రాసి పోస్టులో వేస్తారు కదండి. మొత్తం మీద అలా రాసింది ఒక 30 విన్నపాలు ఉంటాయి. ఇంతవరకు ఎక్కడ దొరకలే అటువంటి విన్నపాలు. ఈ 30 విన్నపాలు ప్రార్థన చేసేసరికి 10:30కి స్టార్ట్ చేసాం, 11:30 దాకా ఏమంటే 2 పాటలు పాడాం, చాలా విన్నపాలు ఉన్నాయి, ప్రార్థన చేసాం. 1:30కి మొత్తం మీద 1 గంటకి వాక్యం తీసుకుని ఆ 4 ప్రాణాలకి మా బెదరు మొత్తం 5 కలిపి 1 గంట సేపు వాక్యం చెప్పి ముగించాం. ఇంకా అమ్మా ఏం దిగులు పడద్దు, కుటుంబంలో సమాధానం వస్తే అంతా బాగుంటుంది, దేవుడు కార్యాలు చేస్తాడు, ఏం టెన్షన్ తీసుకోవద్దు అని అంటే ఈలోగా మొత్తం మీద భోజనం పెట్టారు నాకు మా బ్రదర్కి. ఆ పిల్లోడు చిన్నపిల్లోడు కంటే వాడు దిక్కులు చూస్తుంటే, అమ్మా వాడు కూడా పెట్టమ్మా వాడు కూడా తింటాడు అన్న అనే లోపు వాడు అంటాడు నేను తినేసాను అన్నాడు. తినేసేవేంట్రా అన్న? తినేసానన్నా అన్నాడు. సరే చిన్నపిల్లోడు కదా అని నేను అనుకున్నా. వాడేమన్నాడంటే నేనే కాదు మా అమ్మ కూడా తిందే, మా అమ్మాయి కాదు మా నాన్న కూడా తిన్నాడు అని చెప్పాడు. ఇప్పుడు ఏమి లేదు చెప్పండి అక్కడ స్వచ్ఛత నిజం అంటే అదేంటమ్మా ఉపవాసం అన్నావు కదమ్మా అంటే, మేము ఎప్పుడు లేం పాస్టర్ గారు, మీరు సేవకులు కదా మీకు అలవాటు కదా మీరు చేస్తే సరిపోద్దులని మేము ఫుల్గా తిన్నాము. ఇప్పుడు ఏమి లేదు చెప్పండి అక్కడ స్వచ్ఛత, ఏమి లేదు చెప్పండి స్వచ్ఛత లేదు. అలాగే మన ప్రార్థనలు ఏముండాలి? నిజం ఉండాలి. మన ప్రార్థనలు ఏముండాలి? ఒక స్వచ్ఛత ఉండాలి. అందుకనే చూడండి ఇప్పుడు నిర్గమకాండం 3వ అధ్యాయం 9వ వాక్యం. ఇశ్రాయేలుల మొర నిజముగా అంటే వాళ్ళ ప్రార్థనలు ఏముంది? స్వచ్ఛత ఉంది. నిజం ఏంటి నిజం? అయ్యా ఫరో మమ్మల్ని దుఃఖ పెడుతున్నాడు, ఫరో మమ్మల్ని ఏడిపిస్తున్నాడు, ఫరో మమ్మల్ని గాయపరుస్తున్నాడు, ఫరో మమ్మల్ని దూషిస్తున్నాడు, హింసిస్తున్నాడు, కొరడలతో కొడుతున్నాడు, జీతం ఇవ్వటలేదు అని వాళ్ళు అతని గురించి వీళ్ళు ఉన్నది ఉన్నట్టుగా ఎవరికి చెప్పారు? దేవుని చెప్పారు. అంటే ఈ రోజున మన జీవితాల్లో కూడా మనం చేసే ప్రార్థనలో ప్రభా వాడు నాకు ఎదురు సమాధానం చెప్పాడు అని నన్ను ఉరువురు చూస్తున్నాడు అది చెప్పండి, ఉరువురు చూస్తున్నాడు నన్ను ఆ మాట అంది ఈ మాట అంది, ఏ చూసుకోనైనా కాసుకోనైనా అని అంటే దేవుడు అంటాడు
నువ్వు మౌనంగా ఉన్నావా? నువ్వేమి అవనలేదా? ఉరువురు చూడలేదా? నువ్వు మొహం తిప్పుకోలేదా? అంత సమాధానంగా ఉన్నావా? అంత కరెక్ట్గా ఉన్నావా? నోట్లో బెల్లం ముక్కం పెట్టినా కరగలేదా? అటువంటి ఆలోచన చేయండి. వాళ్ళు ప్రార్థనలు ఏమని చెప్పండి అంటే, ఫరో ఎన్ని హింసలు హింసించినా ఫరోను మాత్రం వాళ్ళు ఏమీ అనలేదు. వాళ్ళు ఏం చేశారు? ఎంత నలిగారో, ఎంత బాధపడ్డారో మనసు విప్పి స్వచ్ఛమైన మనసుతో ఇశ్రాయేలు ప్రజలు వారి సమస్యలు ఎవరు చెప్పుకున్నారు? దేవునికి చెప్పుకున్నారు. గమనించండి, ఇందులో దానియేలు గురించి చెప్తాను. దానియేలు మీద వాళ్ళందరూ కుట్ర చేశారు. గుర్తుపెట్టుకోండి, దానియేలు మీద అందరూ 120 మంది వ్యక్తుల్లో ఒక వ్యక్తి దానియేలు. ఈ 120 మందిలో 3 ప్రాముఖ్యులు. ఆ 3లో దానియేలు మరింత ప్రాముఖ్యమైన వ్యక్తి. అంటే రాజుగారి పక్కనే రైట్ హ్యాండ్ ఎవరో చెప్పండి? ఎవరో? దానియేలు. దానియేలు యొక్క హృదయం ఎలా ఉందంటే స్వచ్ఛత. ఈ 120 మంది నెపాలు మోపేవాళ్ళు, అబద్ధాలు చెప్పేవాళ్ళు, సాడీలు చెప్పేవాళ్ళు, గొనిగేవాళ్ళు, పెదాలు విరిచేవాళ్ళు, మనిషి ముందు ఒక మాట, మనిషి లేనప్పుడు ఒక మాట మాట్లాడే వ్యక్తులు ఎవరో? మీరెవరు కాదండి. ఎవరు చెప్పండి? మీరందరూ మంచివాళ్ళు. ఆమేన్. వాళ్ళ గురించి చెప్తున్నాను నేను. ఏమండి? కానీ దానియేలు యొక్క స్వచ్ఛత చూడండి. ఒక్క మాట రాజుగారి దగ్గరికి వెళ్ళి ఎవరి గురించి ఏమీ చెప్పలేదు. కానీ ఇంటికి వెళ్ళి ముమ్మారు ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు? ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు? ఎవరికి అంటే ఈయన ప్రార్థనలో ఏముంది? క్వాలిటీ ఉంది. ఇతని ప్రార్థనలో ఏముంది? స్వచ్ఛత ఉంది. ఇతని ప్రార్థనలో ఏముంది? నిజం ఉంది. అలాగే మన జీవితంలో కూడా ప్రార్థించే వ్యక్తి తన ప్రార్థన ఎలా ఉండాలంటే, అదిగో నువ్వు ప్రార్థన చేసేటప్పుడు, నువ్వు అర్పణ అర్పించేటప్పుడు నీకెవరి మీద విరోధం ఉంటే కనుక చెప్పండి. ఇది మనకందరికి వచ్చిన మాట, తెలిసిన మాటే కదా. నువ్వు మోకరించినప్పుడు, నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ మీద నీకెవరి మీద విరోధం ఉంటే కనుక, నీకెవరి మీద అసమాధానం ఉంటే కనుక ముందు నువ్వేం చేయాలి? నీ అర్పణ విడిచిపెట్టాయి. నీ అర్పణ విడిచిపెట్టేసి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ముందేం చేయాలి? సమాధాన పడాలి. సమాధాన పడినప్పుడు నీ ప్రార్థనలో ఏముంటుంది? స్వచ్ఛత. లేకపోతే స్వచ్ఛత లేదు. చూడండి, దానియేలు మోకరించినప్పుడు తన మనస్సాక్షి తన మీద నేరం మోపలేదు. స్వచ్ఛత. అందుకనే ఇతని నిజమైన ప్రార్థన ఎక్కడికి వెళ్ళింది? పరలోకానికి వెళ్ళింది. నేరస్తులందరూ ఎక్కడికి వెళ్ళారు? సింహపు నోట్లోకి వెళ్ళారు. నేరస్తుడిగా ఎంచబడ్డ వ్యక్తి నిర్దోషిగా మార్చబడి మళ్ళా బయట నిలబడ్డాడు. ఆమేన్. అందుకని దేవుని బిడ్డలారా, ప్రార్థించే వ్యక్తి కూడా ఎలా ఉండాలంటే, ఏమండి, వాళ్ళతో వీళ్ళతో గొడవలు పడి, వాళ్ళతో వీళ్ళతో అసమాధాన పడి, ఏమండి ఇంట్లో వాళ్ళతో బయట వాళ్ళతో పేచీలు పెట్టుకుని ఇష్టానుసారంగా జీవిస్తూ కనుక నువ్వు ప్రార్థన చేసిన దానివల్ల ఉపయోగం లేదు. చూడండి, దానియేలు ఎంత మనకి మాదిరిగా ఉన్నాడు. ఆయన ఎంత సాత్వికుడిగా ఉన్నాడు, ఎంత దీన మనస్సు కలిగి ఉన్నాడు, ఎంత తగ్గింపు కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. ఆమేన్. సహోదరి గమనించు, నీ భర్త ఏమైనా గొడవ పడుతున్నావా? సహోదరుడు గమనించు, నీ భార్యతో గొడవ పెడుతున్నారా? పిల్లలు గమనించండి, తల్లిదండ్రులతో పేచీలు పడుతున్నారా? ఇలాంటి ఏమీ జరగకూడదు. ప్రార్థించే వ్యక్తి ఎలా ఉండాలి చెప్పండి? నిజముగా నీ ప్రార్థన ఎక్కడికి వెళ్ళాలి? ప్రభు దగ్గరికి చేరాలి. ఆమేన్.